అన్న అందరు మీ యొక్క మోకుల్ని ఇడిచిపెట్టేసి మీ గుయ్యి కూడా కాళ్ళకున్నదాన్ని కూడా ఇడిచిపెట్టండి. మీ మోకు అనేది వదిలిపెట్టండి అన్న. మీ గుయ్యి కూడా వదిలిపెట్టేసేయండి, మీ చేతులు కూడా వదిలేసేయండి, చెట్టును పట్టుకోకండి. తీయకుండా జారిపోయి మధ్యలో కొక్కు మనం దీనికి ప్రత్యేకంగా గాడు కూడా ఇస్తున్నాం సార్, వాళ్ళకి ఏం కాకుండా కింద పడకుండా ఉండడం వల్ల. ఇవన్నీ కూడా ఎన్నో ట్రయల్స్ తర్వాత మనకి ఎన్నో ట్రయల్స్. ఏం పేరు నీ పేరు? రంగయ్య, కరెక్ట్ గానే ఉందా? అంతా మంచిగుందా? సమస్య ఏం లేదు కదా? ఇప్పుడు ఆ గుయ్యి పడిపోయే అవకాశం ఏం లేదు ఇంకా. మోపు ఇదంతా సరిగ్గా ఉంది కదా? లేకపోతే పొన్నం సార్ చెప్పిండని రిస్క్ ఏం చేస్తలేవు కదా? అదే అంటున్నా, నేను చెప్పిన పొన్నం సార్ చెప్పిన రిస్క్ చేయకు, కరెక్ట్ ఉంటే కరెక్ట్ ఉందని చెప్పు. ఉందా? ఓకే. ఇప్పుడు మళ్ళా 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 ఒకవేళ అట్లా గుయ్యి పోయిందంటే మళ్ళీ పెట్టుకోవాలంటే ఎట్లా? గుయ్యి పెట్టుకోండి అన్న. రెండు మూడు నిమిషాలలో మళ్ళీ సెట్ చేసుకోవచ్చా? ఓకే. దిగండి అన్న మీ అందరూ. సార్ ఇది ఎన్నో ప్రయోగాల తర్వాత గౌడన్నలు ఎన్నో చెప్తే వాటన్నిటి మీద రీసెర్చ్ చేసి పాతదానికి కొత్తదానికి ఏం తేడా లేకుండానే రక్షణ ఎక్కువ వచ్చింది, అంతేనా? ఏముంది కానీ మనకు సేఫ్టీ ఎక్కువ వచ్చింది. అదే అదే అదే. ఏం గౌడ్ సాబ్, ఆ ఎల్లో టీ షర్ట్ వేసుకున్న ఆయన పేరు ఏం పేరు? ఆడా లాస్ట్ ఆయన ఎల్లో టీ షర్ట్ ఉంది కదా, ఆయన పేరేంటి? గౌడ్ సాబ్ నీ టీ షర్ట్ బాగుంది. లక్ష్మయ్య. లక్ష్మయ్య లక్ష్మయ్య లక్ష్మేనా? మంచిది మంచిది లక్ష్మయ్య, సంతోషం. చెప్పు, నీ పేరు ఏం పేరు? లక్ష్మయ్య సార్. నాకు నీ పేరు లక్ష్మీ. ఆ ఎల్లో టీ షర్ట్ ఆయన పేరు ఏం పేరు? కృష్ణ. అక్కడక్కడ ఆ కొనకున్నాడు చూడు, పసుపు పచ్చ ఉంది కదా. అవసరం లేదు, ఈయననే చెప్పమని ఏముంది, ఆయనకేమవుతుంది ఏమవుతుంది. సరే సరే మంచి. రోజుకి ఎన్ని చెట్లు ఎక్కుతారు ఒక్కొక్కరు? రోజు ఎన్ని చెట్లు ఎన్ని చెట్ల గీస్తారు కళ్ళు? 15 చెట్లు గీస్తావా? పొద్దుగాలు ఎన్ని, సాయంత్రం ఎన్ని? 15. ఆహా, బార్ 10. ఎంత వస్తుంది 15 చెట్ల కళ్ళు? ఎన్ని లీటర్లు వస్తుంది? ఎన్ని లీటర్లు వస్తుంది 15 చెట్ల? 40-45. కళ్ళు ఎంత, నీళ్ళు ఎంత 45లా? అంతేనా? గుర్తుపడతారా నువ్వు నీళ్ళు కలిపితే? అమ్మ హుషారు అయినరు అయితే. సార్ ఇప్పుడు 20 లీటర్లు అవుతుంది సార్. పొద్దున 15 చెట్లు ఎక్కాలి, నైటు 15 చెట్లు ఎక్కాలి సార్. అయితే అంటే రెండు సార్లు ఎక్కాలి సార్. దానివల్ల 3 టైమ్స్ ఎక్కాలి సార్. ఓహో, అట్లా. అయితే రోజుకో ఎంత 1000 మిగులుతుందా సార్?
రోజుకో 1000 మిగులుతుందా? వెయ్యి అంటే ఇక అది అమ్ముడు పోతే పోయినట్టు, లేకపోతే ఏం రావు సార్. ఒక్కో రోజు ఏం రావు, ఒక్కో రోజు వచ్చేది. మళ్ళీ అట్లయితే కష్టంగా అది ఇల్లేట నడుస్తుంది. ఇక కష్టం అంటే ఇక కుల విద్య పని చేసుకోవాలి కదా సార్. మాకేం ఆధారం లేదు కదా సార్. ఊర్లో బెల్ట్ మాకే షాపుల పని- దెబ్బ మీ మీద ఏమన్నా ఉందా? ఏం సార్? ఊర్లలో బెల్ట్ షాపులు వచ్చినాయి కదా, అవి ఏమన్నా మన లేవు సార్, లేవు సార్. మన మీద ఏమో ప్రభావం లేవు. ఏం లేదు ఒక్క కదా? బెల్ట్ షాప్ కూడా లేదు సార్. ఓకే, అదే అట్లా లేదా మంచి. అదే ఎందుకంటే బెల్ట్ షాపులు వచ్చి మీ వృత్తిని దెబ్బతీస్తున్నాయి కొంచెం ఊర్లలో. లేవు సార్. తీస్తలేవు? ఇప్పుడు మా ఊళ్ళో బెల్ట్ షాపులు ఒక్కటి కూడా లేవు సార్. మంచి పని అయింది, బెల్ట్ షాప్ లేనది మేలైంది. ఊర్లో బెల్ట్ షాప్ వస్తే నీ ఆదాయం సగం వాళ్ళదికే పోతుంది మళ్ళా, అవును సార్, కాదు? వాస్తవమే అందుకే సార్. అంటున్నాయి, రాకుంటే చూసుకోరు. అవును సార్. ఓకే మంచి. ఇంకేమన్నా ఉందా చెప్పేది రంగా? సార్ మీరే ఏదైనా మాకు కొంచెం ఏదైనా చేయాలి సార్. మా చాలా ఇబ్బంది. ఇవి పని తప్ప వేరే పని రాదు సార్ మాకు. అవును, మేము ఏం ఇది ఏం చేసుకుంటే చేస్తే ఇది- బాగుంటుంది? మీరే ఏదైనా ఒకటి మాకు ఉపాధి ఏదైనా కల్పించాలి సార్. మీరే ఏదైనా. అందుకే మరి పొన్నమనకు ఉపాధి కల్పించిన మంత్రి మీ గురించి ఆలోచన చేస్తాడని. సార్ను కూడా నిన్ననే కలిసినాం సార్. నిన్న. మహేష్ గౌడ్కి ఎమ్మెల్సీ ఇచ్చిన ఒక్క మదన్ ఒక్కడే ఖాళీగా ఉండి, ఇంకా మదన్నకు ఒకరిని చేస్తే మళ్ళీ అందరినీ కలిపి. అంటే ఇది ఇప్పుడు ఎట్లా సార్? ఇప్పుడు 6 నెలలు ఉంటుంది, 6 నెలలు ఉండదు సార్. మళ్ళీ జనవరి వచ్చే వరకు, ఇప్పుడు జూన్ నుంచి మళ్ళీ జనవరి వరకు ఖాళీ ఉండాలి సార్. జూన్ నుంచి వానాకాలం వచ్చినప్పుడు అదే ఖాళీ ఉండాలి సార్. ఇక అయితే మాకు ఈ పంద అంటే వానాకాలం కళ్ళు రాదా? మనం కళ్ళు గీయమా? రాదు సార్ కళ్ళు. రాదు. అంటే తాటి చెట్టు ఈత చెట్లు రెండు అంతేనా? ఈత చెట్టు కూడా ఇప్పుడు నవంబర్ చలికాలం నుంచి స్టార్ట్ అవుతుంది సార్. అది ఈత చెట్టు ఆహాహాహాహా. చలికాలంలో. ఇప్పుడు తాటి కళ్ళు ఈత కళ్ళు కాబట్టి ఇంకేం వేరే కళ్ళు ఏం లేదు కదా ఇంకా? ఇక లేదు సార్, ఇక ఇంకేముంది, ఏది లేదు సార్. ఆహా. మళ్ళీ ఎట్లా మళ్ళీ 6 నెలలు ఎట్లా నడపాలి? ఏం చేద్దామని, ఏం చేస్తే బాగుంటుంది? సార్ మీరే ఏదైనా దయ ఉండి మీరే ఏదైనా చేయాలి సార్. ఆ? మీరే ఏదైనా పెద్దలు ఏదన్నా మరి నువ్వు ఏదన్నా చెప్పాలి కదా. నువ్వు నీ అనుభవంతో నీకు ఇది చేస్తే బాగుంటుంది అంటే ప్రభుత్వానికి అలకగా అవుతుంది. మమ్మల్ని ఆలోచన చేయమంటే ఈ నుంచి ఈదుల నుంచి బయటకు పోగానే మర్చిపోతాం మేము. నిన్న అడిగితేగా నన్ను, సార్ నిన్న చెప్తిగా నాకు. చెప్పినా సార్ మరి నిన్న. చెప్పు సార్, చెప్పు. పెద్ద సార్ వచ్చినాక నేను చెప్పినా, నువ్వు చెప్పవా? ఏగా. సార్ ఏం లేదు, ఒకటేమో వనం పెంచాలనేది, చెట్లు పెంచాలి విరివిగా. దాంతో ఏమైతే వేరే చెట్లు పెడితే కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పెడుతున్నారు. వాటితోటి మళ్ళీ రీయూజ్, మనకు ప్రాఫిట్ వస్తలేదు. నీవు పెట్టడం వల్ల ఫారెస్ట్ సురేఖకు వచ్చిందా మరి ఈసారి వన మహోత్సవాలు పెట్టిరు? అన్ని వేరే చెట్లు కాకుండా తాటి చెట్లు ఈత చెట్లు కూడా రోడ్ల పక్కన పెడితే బాగానే ఉంటది కదా. ప్రాఫిట్ వస్తుంది. మట్టం పెట్టొచ్చా అట్లా? పెట్టచ్చు. ఇప్పుడు రోడ్లెంబడి కొత్త రోడ్లు వేసినప్పుడు చెట్లు నాటుతురు కదా, అక్కడక్కడ వనాలు పెంచాలని చెట్లు నాటుతురు కదా, దాంట్లో కొన్ని మన తాటి చెట్లు ఈత చెట్లు పెడితే ఎట్లుంటుంది? ఉపయోగం ఉంటుంది కదా. ఒకసారి ఎవరు వచ్చారు అధికారులు? మన నమస్తే సార్. జనరల్ శ్రీధర్, అది నోట్ చేసుకొని నాకు ఒకసారి ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో మాట్లాడించి నాకు చెప్పు. అంటే ఇప్పుడు సార్. మనం ఏదే ఇక్కడ ఈ చాలా పని చేస్తుంది సార్. ఆ? నా పేరు సురుకిష్టయ్య. కిష్టయ్య చెప్పు. ఈ సార్ మంచిగా పని చేస్తుంది సార్. ఆ. ఈ పాస్ అయినాయి, పర్వాలేదు. మా పాస్ అయినాయా? పాస్ మార్కులు వేసినావా? సార్ పాస్ మార్కులు వేసినావా దానికి? మంచిగానే సార్, పాస్ అయింది. ఓకే ఓకే. మాకు బండ్లు లేవు సార్, బండ్లు కావాలి. మోపెడ్ పనులా? బండ్లు తాళ్ళు దూరం ఉన్నాయి, పోనీకి ఇబ్బంది అవుతుంది సార్, బండ్లు కావాలి. మాకు చెట్టు పెట్టుకుంటాం, కొని ఒక 5 ఎకరాల భూమి ఇవ్వండి సార్. చెట్టు పెట్టుకుంటాం, మేము చెట్టు నాటుకుంటాం. ఓకే ఓకే తప్పకుండా. అలాంటి దాని లేవు మీద చెట్లు. అందరూ పట్టదారు అన్ని చెట్లు వీకేస్తారు సార్. అన్ని ఎవరు ప్లాట్లు అయినాయి కదా సార్, గవర్నమెంట్ అన్ని పట్టదారు రేపు పొద్దున ప్లాట్లు రియల్ అయినాయి ఎస్టేట్ కదా, కానీ కొట్టేస్తారు. ప్లాట్లలో మొత్తం వీకేస్తారు, చెట్లు లేకుండా అయినాయి. ఓ రియల్ ఎస్టేట్ అలాంటి ప్రాబ్లం ఉంది ఇక్కడ రియల్ ఎస్టేట్ వచ్చిన కొద్ది కూడా చెట్లు పోతున్నట్టున్నాయి కాదు సార్. అన్ని రోడ్ల పక్కన చెట్లు పెట్టించేది ఏర్పాటు చేపిస్తారు. రియల్ ఎస్టేట్ లేఅవుట్ చేసినా కూడా కొన్ని చెట్లు పెట్టమని కండిషన్ పెట్టిస్తుండు. రోడ్లెంబడి కొత్త రోడ్లు వేసే దాంట్లో అది పెట్టిద్దాం తప్పకుండా. ప్లాంటేషన్ ఎక్కువ అయితే కలిసి గెలిచి స్కోప్ కూడా ఉండదు సార్. గతంలో అప్పుడు కోటి వరాల మోపెడ్లు ఇచ్చారు కాదు వెనకటికి. వెనకటికి కోటి వరాల పథకంలో అప్పుడు మోపెడ్లు కొన్ని ఇచ్చారు కాదు గౌడన్నలకు. ఆహా ఓకే ఓకే మంచి 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 లక్ష్మి.
నిన్న లక్ష ఈగలు పెద్ద ఈగలు ఎమ్మడి పడితే సారు ఆ తాడ్మిక్కలు దబ్బా దిగినా కానీ ఇది మంచి పని చేసింది నిన్న. అంటే పైకెక్కినప్పుడు నిన్న తేనె తట్టెలుగా పడ్డా కూడా తొందర దిగడానికి పనికొచ్చింది. ప్రమాదం నుంచి రక్షించుకున్నాం మేము. మాకు నేను పైకెక్కుతుంటే ఆడ 2 పాములు ఉన్నాయంట నిన్న. అట్లా అంటే మంచిది తప్పకుండా. మోపాడ్ ఒకటి, ఈ చెట్లు పెట్టేది రెండోదిను, తర్వాత మరి ఎక్స్గ్రేషియా. వీళ్ళకి ఏమన్నా దావతాన్ని ఇచ్చారా కనిపెట్టిన వాళ్ళకి? ఏం లేదా? ఏమో సార్ ఇంకోటి కూడా అంటే సరే వేదిక మీద తమరు విజ్ఞప్తి చేస్తాం కానీ ఇప్పుడు కళ్ళును కొంచెం తక్కువ చూసే కంటే కొంచెం మోడర్నైజ్డ్గా కళ్ళు ఇప్పుడు నీరావు మరి నీరావి కొన్ని వచ్చినాయి. దాన్ని ఎక్కడికక్కడ లోకల్గా కొన్ని షాపులు ఏమన్నా పెట్టుకోవడానికి ఏదన్నా చూడండి. సొసైటీలకు, టీపీటీలకు కానీ సొసైటీలకు కానీ ప్రభుత్వం ఏమైనా సాయం చేస్తే మీరు కొన్ని కలిపి పెట్టుకునేటట్టు ఉంటే మనం ఏమైనా చేయనికి ఉంటుంది. ఎక్కడైనా హైవేల పక్కన దీంట్లలో కొంచెం జిల్లాలలో కూడా ఎక్కడైనా నమస్కారం సార్. సీఎం సార్ నమస్కారం సార్. నమస్కారం సార్ సీఎం సార్. నా పేరు చెప్పు స్వామి. నా పేరు దేశం నరసింహ గౌడ్ అంటారు సార్. గౌడ్ సాబ్ చెప్పు. ఒకటి ఇప్పుడు ఈ వెంచాలు అన్ని భూములు అన్ని వెంచాలు చెట్లన్నీ వీకేస్తారు సార్. అయితే ఈ చెట్లు తక్కువైపోతున్నాయి. ఇవి చేసుకొని ఉందామంటే పని లేకుండా అవుతుంది. ఆ ఉన్న చెట్లల్లో కొంతమంది భూములు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే కొద్దిగా ఇట్లా సతాయిస్తారు మమ్మల్ని. అవునా?